హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో ఉండే లవంగాల గురించి తెలుసుకుందాం. మిట్టేసి కుటుంబానికి చెందిన లవంగాలను ప్రాచీన కాలం నుండి మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నారు. చూడటానికి చిన్నగా ఉండే లవంగంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆ ప్రయోజనాల గురించి మనలో చాలామందికి తెలీదు. అందువల్ల లవంగం అంటే కేవలం మసాలా దినుసుగానే భావిస్తూ ఉంటారు. ఇప్పుడు లవంగంలో ఉన్న ప్రయోజనాల గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. ఆ ప్రయోజనాలను కూడా ఉపయోగించడం ప్రారంభిస్తారు. లవంగాలలో చాలా పోషకాలు ఉన్నాయి. లవంగం అనేది ఒక చెట్టు యొక్క మొగ్గ. చెట్టు నుండి పూసిన పువ్వును ఎండబెట్టి లవంగాలను తయారు చేస్తారు. అనేక రకాల వంటలలో లవంగాలను వేస్తారు. లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్ లక్షణాలు, ఐరన్, కార్బోహైడ్రేట్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, హైడ్రోక్లోరిక్ యాసిడ్, మాంగనీస్, విటమిన్ ఏ, విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. లవంగాలలో విటమిన్ సి, కే కూడా ఉంటాయి. ఈ రెండు విటమిన్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటానికి, ఎముకలు గట్టిగా, బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. అంతేకాకుండా రక్తం గడ్డ కట్టడానికి కూడా విటమిన్ కే చాలా అవసరం. లవంగాలలో ఉండే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు తిమ్మిర్లు, అలసట, అతిసారం వంటి సమస్యలు లేకుండా నియంత్రిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. లవంగం దంత సమస్యలకు అద్భుతమైన పరిష్కారాన్ని చూపుతుంది. లవంగాలలో ఉండే యుజనాల్ అనే పదార్థం దంత సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే లవంగాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. నోటిలో 2 లవంగాలను పెట్టుకుని పంటితో గట్టిగా నొక్కుతూ, నములుతూ రసాన్ని మింగితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. కొంతమంది దంత సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు, దంతాల నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు లవంగాల్ని నమలాలంటే కష్టమవుతుంది. అప్పుడు లవంగాల పొడి చేసుకుని ఆ పొడిని నొప్పి ఉన్న ప్రదేశంలో పెట్టితే సరిపోతుంది. దంత సమస్యలకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దగ్గు, జలుబు, ఆస్తమా సమస్యలు ఉన్నప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుంది. శ్వాసకోశ సమస్యలు ఉంటే 2 లవంగాలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే సరిపోతుంది. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు బ్యాక్టీరియా నివారణలో సహాయపడతాయి. డయాబెటీస్ ఉన్నవారికి కూడా లవంగం చాలా బాగా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ప్రతిరోజు 2 లవంగాలను తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. లవంగాలలో ఉండే నైజీరియస్ అనే సమ్మేళనం ఇన్సులిన్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నవారికి లవంగం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది మోకాలు నొప్పులతో బాధపడుతున్నారు. ఒకప్పుడు 50-60 ఏళ్ళు వచ్చేటప్పటికి మోకాలు నొప్పులు అనేవి వచ్చాయి. ఇప్పుడు 30 ఏళ్ళు దాటేటప్పటికే నొప్పులు అనేవి వచ్చేస్తున్నాయి. లవంగాలలో ఉండే యుజనాల్ అనే శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నొప్పులను, వాపులను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రోజుకు 2 లవంగాలను తీసుకుంటే సరిపోతుంది. లవంగాలు జీర్ణాశయ సమస్యలకు కూడా మంచి పరిష్కారాన్ని చూపుతాయి. మనం తీసుకునే ఆహారం బాగా జీర్ణం అవ్వటానికి సహాయపడుతుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయితే కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది. అప్పుడు బరువు సమస్య కూడా తగ్గుతుంది. అధిక బరువు సమస్యను తగ్గించడంలో లవంగాలు కీలకమైన పాత్రను పోషిస్తాయి. లవంగాల్లో ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేసి మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. లవంగం శరీరంలో రక్త ప్రసరణను బాగా జరిగేలాగా ప్రోత్సహిస్తుంది. లవంగాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తాన్ని శుద్ధి చేస్తాయి. తలనొప్పికి కూడా లవంగం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు తలనొప్పి అనిపించినప్పుడు ఒక 4 లవంగాలను నలిపి శుభ్రమైన ఒక కర్చీఫ్లో మూట కట్టి
వాసన పీలిస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. లేదా కొబ్బరి నూనెలో 2 చుక్కల లవంగం నూనెను కలిపి నుదురిపై మసాజ్ చేసిన మంచి ఫలితం ఉంటుంది. లవంగాలు ఒత్తిడిని తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి. ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. కాస్త ఒత్తిడి అనిపించినప్పుడు 2 లవంగాలను బొగ్గన పెట్టుకుని నమిలితే సరిపోతుంది. చెవి నొప్పికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మొటిమల సమస్యకు కూడా లవంగాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. లవంగాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మ సమస్యలను తగ్గించడంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. మొటిమలు ఉన్నప్పుడు లవంగాలను పొడిలో కాస్త తేనె కలిపి మొటిమలున్న ప్రదేశంలో రాసి 10 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి. అలాగే మొటిమల కారణంగా వచ్చే నల్లని మచ్చలు కూడా తొలగిపోతాయి. కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సూక్ష్మ పోషక పాలిఫెనాల్స్ సమృద్ధిగా ఉండటం వలన మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా, చెడు కొలెస్ట్రాల్ తగ్గేలా చేసి రక్తపోటు నియంత్రణ ఉండేలా చేస్తుంది. ధమనుల పనితీరు మరియు వశ్యతను మెరుగుపరుస్తుంది. లవంగాలలో కొద్దిగా ఆల్కలిన్ అయినప్పటికీ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్, యాంటీవైరల్, యాంటీ మైక్రోబైల్ లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండటానికి సహాయపడుతుంది. శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్యని పెంచి ఇన్ఫెక్షన్స్తో పోరాటం చేసే శక్తిని పెంచుతుంది. కాలేయం పనితీరు మెరుగుదలకు సహాయపడుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. నోటి దుర్వాసనకు లవంగాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. నోటి సమస్యలలో దుర్వాసన అనేది చాలా చెడ్డ సమస్య. దుర్వాసన ఉంటే పక్కవారితో మాట్లాడాలన్నా ఇబ్బందే. దుర్వాసన ఉన్నప్పుడు ఒక లవంగం బొగ్గన పెట్టుకుని చప్పరిస్తూ మింగితే సరిపోతుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చెడు శ్వాసను కలిగించే బ్యాక్టీరియాను చంపుతాయి. యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది. లవంగాల పేస్టును తయారు చేసి చర్మంపై ఏర్పడే మంటలకు, కాలిన గాయాలకు రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. లవంగాలను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. చాలా రకాల పేస్టుల్లో లవంగాలను కూడా వాడుతున్నారు. లవంగాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి కదా. లవంగాలలో యాంటీ ఫంగల్, యాంటీ గ్రిమ్సిడిల్ లక్షణాలు ఉండటం వలన బ్యాక్టీరియాను చంపి గాయాల నుంచి ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా నిరోధించడంలో చాలా బాగా సహాయపడుతుంది. డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి మీరు కూడా రోజుకి 1-2 లవంగాలను తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలని పొందండి. లవంగాలను తినలేకపోతే 2 లవంగాలను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఆ లవంగాలు నములుతూ ఆ నీటిని తాగినా సరిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, లవంగాల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. కాబట్టి మీరు కూడా లవంగాలను ప్రతిరోజు వాడి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్